హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. దసరాకైతే మేమైతే ఇలా చేసుకున్నామండి. ఏంటంటే ఫస్ట్ అయితే చికెన్ సూప్ చేశాను. బిర్యానీకి సూప్ కావాలి కదా, దైకడి ఉండంగా కూడా ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకని తర్వాత ఏంటి బిర్యానీ చేయడానికి మాత్రం నేను ఇలా చేస్తానండి నా స్టైల్లో. కదా ఒక్కొక్క రకం వండుకుంటారు కదా, నా స్టైల్లో నేను వండేది మీకు చూపెట్టానండి. కానీ ఇలా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి వండి చూడండి, ఓకేనా. నేను బిర్యానీకి సూప్ చేసుకున్నాను. సూప్ అయితే అది చేసేది నేను పెట్టలేదు, టైం లేదు కదా, పిల్లలు ఇంటికాడ ఉంటే ఎంత బిజీ ఉంటుందో మీకు అందరూ తెలిసిందే కదా. ఇది మాత్రం చికెన్ ఫ్రై చేస్తాను బిర్యానీకి. అన్నీ కలిపి ఉంచుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాని మీద రైస్ వేయాలి. అప్పుడు దమ్ బిర్యానీ అంటే అలా చేస్తేనే ముక్కలకు అన్నీ పడుతుంది, మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ చికెన్ ఫ్రై చేస్తాను కొంచెం. అదే గిన్నెలో, బిర్యానీ గిన్నెలోనే అన్నీ కలిపించాను. మసాలాలు కలిపించిన తర్వాత ఇంకా కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద మాత్రం రైస్ కూడా వేడి చేస్తున్నాను, అంటే ఉడుకుతున్నాయి రైస్ చాలా అంటే దీన్ని వేయడానికి. ఓకేనా. చికెన్ కూడా అయిపోయింది, రైస్ కూడా ఉడుకుతుంది. అప్పుడు ఏం చేశారంటే ఈ చికెన్ పైన మళ్ళీ ఐటమ్స్ ఏమేమి వేస్తారో అలా వేసేసి రైస్ ఉడికిన తర్వాత మాత్రం బిర్యానీలో వేసేసాను. కానీ ఇలా దమ్ బిర్యానీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఓకేనా. రైస్ అయితే ఆ వాటర్ పంపేయాలి, రైస్ పోసుకున్నాను. ఇలా చేసుకుంటే సూపర్. నా వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ కొట్టట్లేదు. ఒక లైక్ కొట్టి కామెంట్ చేసి నా వీడియోకి సపోర్ట్ చేయండి, నా ఛానల్కి, ఓకేనా. దమ్ బిర్యానీ అయితే ఇది సూపర్. రైస్ అయితే వేసాను. వేసిన తర్వాత ఎలా ఉంటుందంటే పైన ఫ్లేవర్ రావాలంటే ఇలా అయితే డెకరేషన్ చేయాలి కదా, అలా అయితే డెకరేషన్ చేసేసాను. నువ్వు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను. టేస్టీగా సింపుల్గా అయితే తొందరగా రెడీ అవుతుంది. ఈరోజైతే మాది చికెన్ బిర్యానీ, చికెన్ సూపు, ఓకేనా. అందరికి తినేద్దాం రండి. అందరికీ హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. బిర్యానీ తినేది రండి, ఓకేనా. ఇదైతే బిర్యానీ అండి. ఈరోజు అయితే మాదైతే స్పెషల్. మీరందరూ ఏం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసిన తర్వాత చూడండి, బిర్యానీ అయితే దమ్ బిర్యానీ దమ్ అవుతుంది. రాదు ఏ 1 2 3 వస్తారుకి అయిపోయింది బిర్యానీ. ఓకే, అందరం తినేద్దాం, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ విజయస్తులు కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి నేను తర్వాత చెప్తాను మళ్ళీ, ఓకేనా. చాలా టేస్టీగా ఉందండి, సింపుల్ లాజిక్గానండి. అందుకనేసి మసాలాలు ఎక్కువ వేయకుండా ఇలా చికెన్ని ఫ్రై చేసి చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ముక్కలకు అన్నీ పట్టేసి, ముక్కలు కూడా పచ్చిగా ఉండవు, ఓకేనా. మీరు కూడా ఇది చూడండి, ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ. ఏమేమి చేసుకుంటారో మీరు కూడా దసరా పండుగ రోజు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే మటన్ గిటన్ తెచ్చుకోలేదండి, ఓన్లీ చికెన్ తెచ్చుకున్నాము. కొత్తిమీర వేసి రైస్ వేసానండి. బిర్యానీ టేస్ట్ ఉండదండి, అందరు బిర్యానీ అనుకుంటారు కానీ ఇది మాత్రం పిల్లల కోసమేనండి. నాకు మాత్రం ఇష్టం ఉండదు. మీకు అందరికి ఇష్టమే అయితే ఒక కామెంట్ చేయండి, ఓకేనా. నాకు మాత్రం బిర్యానీ ఇష్టం లేదు. మంచి కూర, మంచి వైట్ రైస్ తింటే మంచి సూపర్గా ఉంటుంది. ఇలా అయితే బిర్యానీ రెడీ. ఓకే, వచ్చేయండి, అందరు తినేద్దాం.